బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే ఫ్లూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే. హాయ్ హలో అందరికి నమస్కారం అండ్ ఆదాబ్. వెల్కమ్ టు వంటాస్టిక్ ద ఫంటాస్టిక్ కుకరీ షో. కాంతం, లైఫ్ చాలా చాలా బిజీగా అయిపోతుందిరా. అసలు టైం చుట్టూ నేను ఉరుకుతున్నానా, నా చుట్టూ టైం ఉరుకుతుందా, అసలు ఏం అర్థం కావట్లే. కానీ ప్రాసెస్ లో నన్ను నవ్వించే వాళ్ళు ఎవరు లేరు తెలుసా. ఏవో కుళ్ళు జోకులు సోషల్ మీడియాలో అదో చూసి నవ్వాలంటే నవ్వుతున్నాను రా. కడుపుబ్బా నవ్వుకొని ఎన్ని రోజులైందో, కడుపుబ్బా తిని ఇష్టంగా ఎన్ని రోజులైందో తెలుసారా నీకు. ఈ రోజు నేను మిమ్మల్ని నవ్విస్తాను హామీ ఇస్తాను మేడం. అది జన్మకి అవ్వట్లేదురా. ఇన్ని ఎపిసోడ్లు అయినాయి, ఏ ఒక్క ఎపిసోడ్ కి కూడా నువ్వు హార్ట్ఫుల్ గా నవ్వించలేదురా. ఏదో నీ కొల్లు జోకులకి నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి నేను నవ్వడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఈ రోజు నవ్వించకపోతే రేపు నవ్విస్తా. మాకు నమ్మకం లేదురా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ట్రై చేస్తా. రేపు కాకపోతే ఎల్లుండి. నేను ఎంత కొట్టినా చావని పామురా నువ్వు. నేను నవ్వించట్లేదని బాధ ఉండదు. ఈ రోజు కాకపోతే ఏముందిలే రేపు అని అనుకుంటావు. నేను అందుకే స్పెషల్ గా నన్ను నవ్వించే నా ఫ్రెండ్ ఒకరు నాకు కావాలి అని చెప్పేసి ఈ రోజు మన సెలబ్రిటీ స్పెషల్ కి రాబోతున్నారు. నన్ అదర్ దెన్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ నూకరాజు. నూకరాజు మీరు తెలుసా కూరలో కరివేపాకు. ఇటు కరివేపాకు నువ్వు కొత్తిమీర. జస్ట్ ఫర్ హరియానా. ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నాను నూకరాజు. హాయ్ కాంతం, బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? నేను మంచిగా ఉన్నా. హరియానా నీకోసం నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. కమాన్ నూకరాజు కమాన్. హరియానా నువ్వు ఒక అందాల నెరజాన. నీ అందం చూస్తే ఫ్లాట్ అయిపోడా దగ్గుబాటు రానా. ఇలాంటి అబద్ధాలు చాలా చెప్తాయి ఈ ఎపిసోడ్ లోన. నిజమే కానీ జస్ట్ మీకోసం అట్లా మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. ఏమిటది? కళ్ళు మూసుకుని నాకు తెచ్చిన గిఫ్ట్ ఏదని అడుగు. చెప్పేసానా? నా కోసం తెచ్చిన గిఫ్ట్ ఏదమ్మా? నేనే. నీ కోసం తెచ్చిన గిఫ్ట్ ఎవరంటే నేనే. నువ్వు ఒక జీవి, నేను ఒక ఆర్జీవి. నన్ను గుర్తుపెట్టావా, మర్చిపోయావా? కెమెరా ముందు చాలా చాలా షోలు చేశాం. ఎలా ఉన్నావు హరియానా? నేను దగ్గరికి వచ్చి సిగ్గుపడుతున్నా. చాలా రోజులైంది కదా కలిసని. గుర్తుకొస్తున్నాయా? ఈ మధ్య మర్చిపోయినట్టున్నారు. నేను మర్చిపోలేదు, నువ్వే చాలా బిజీ అయిపోయలేదు. వైరల్ చేయడం వైరల్ కాదు కానీ హరియానా ఈ మధ్య నీ పాట చూసాను. అబ్బా ఏంటి బాగుందా? నేను అరవైకు డాన్స్ 10 సార్లు చూసా. ఫస్ట్ టైం అర్థం కాలే, సెకండ్ టైం బాగా అనిపించింది. ఇక అట్లాగా 10 టైమ్స్ చూసా. దాని వల్ల అనుకుంటా వ్యూస్ పెరిగిపోయాయి. థ్యాంక్ యూ. మీది కూడా బాగుంది సాంగ్. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి కళాకారులం అబ్బా. ఏది చేసినా ఏదో ఒక దగ్గర వర్కౌట్ అవ్వాలన్న తాపత్రయం అంటారు చూడు, అది నాకు భలే నచ్చుతుంది. మరి కాంతం గెస్ట్ వచ్చాడు, మాట్లాడుతున్నాడు. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. ఈ రోజు నూకరాజు కోసం ఏం ఉండబోతున్నావు? ఏం చేస్తున్నావు తమ్ముడా? పాలకు శనగల కూర. సో పాలకూరలో శనగలేసి కూర చేస్తున్నాడు అబ్బా. ఫస్ట్ మనం పెరిగేసుకుందాం. శనగపిండి, ధనియాల పొడి. మీరు ఈలోపు విస్కర్ తీసుకోండి. కొంచెం కారం వేసుకున్నాం, కొంచెం పెప్పర్ పొడి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. వెళ్ళిపోతాడు ఏంటి? ప్రాబ్లం ఉంది వాడికి, చిన్నగా లూజ్ అయింది మొన్ననే. అండ్ నూకరాజు నీకు ఒకటి చెప్పనా? చెప్పేసి ఏం కాదు, అందరి ముందు చెప్పేస్తా. చెప్పేసి అదేంటో తెలుసా? ఏంటి? ఈ రోజు మేము వంటకంలో వాడుతున్నాం ప్రీమియర్ కుక్ వేర్ నాన్ స్టిక్ ప్యాన్. అండ్ నీకు తెలుసా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది? అదేంటంటే దీని నాన్ స్టిక్ కోటింగ్ ల్యాబ్ టెస్టెడ్. ఇది ఏకంగా 80,000కి పైగా స్క్రాచెస్ ని తట్టుకోగలదు. అండ్ ఎలాంటి నూనె లేకుండా లేదా చాలా తక్కువ నూనెతో ఈ ప్యాన్ తో వంట చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.
అవుతుంది. Okay. ఇది 100% KFOA నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్దీ కుకింగ్ ఫర్ లైఫ్ లభిస్తుంది. అంతేకాకుండా ఇది ఇండియాలో ISI మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుంది. 80,000కి పైగా మార్క్స్ తట్టుకుంటుందంటే ఇది ఎంత స్ట్రాంగ్ గా అర్థం చేసుకో. అవునవును. మేడం ఇది ఆవ నూనె. ఆవ నూనెలో ఎప్పుడే గానీ ఎక్కువ వేడి అవ్వకుండా గనక మీరు తాలింపు వేస్తే కూర పాడవడంతో పాటు చాలా చేదుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆవ నూనె వాడుతున్నప్పుడు బాగా వేడెక్కిన తర్వాతనే తాలింపులు వేయాలి, లేదంటే మొత్తం కూర స్మాష్. కానీ సో నువ్వు సాంగ్స్ బాగా పాడతావు కదా, ఒక పాట పాడొచ్చు కదా. సో నీకోసం రాజవేడ్స్ రామ్మే పాడతా. ఉమ్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేనుగా నీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే ప్రతిరోజు నీతోనే పంచుకుంటా, నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటాను, ఈత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయని, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే. ఆవాలు ఎన్ని? ఒక స్పూన్. కొంచెం జీలకర్ర వేసుకుంటానా, ఒక 4 ఎండుమిరపకాయలు, ఉమ్. కరివేపాకు, ఓకే. కొంచెం పసుపు, కొంచెం చిన్నగా చార్ప్ చేసిన అల్లం, అన్నం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ. ఒరే నువ్వు అన్ని వేస్తుంటే ఈ అమ్మాయి తిప్పేసి ఈ అమ్మాయి ఉండినట్టు చేస్తుందిరా. అట్లే అంటున్నారు, ప్రతిసారి అట్లనే. నీకు అర్థం కావట్లేదు, వాడు కట్అవుట్ కి వాడు చేసుకునే ప్రమోషన్ ఇంకో లెవెల్ ఉంటది, మనం పక్కకి వెళ్ళిపోతాం. నువ్వేదో తక్కువ అంచనా వేస్తున్నావు వాడిని. బాయిల్ చేసినవి మనకు శనగలు. బాయిల్ చేసినంటే బాయిలకి వెళ్ళి తీసుకుంది వచ్చింది కాదు, తెలుగులో మాట్లాడదాంరా, ఉడకబెట్టిన. ఇంగ్లీష్ వద్దు. కానీ చూడడానికి మంచిగా అనిపిస్తుంది హరియానా. మస్టర్డ్ ఆయిల్ కదా, సో టేస్ట్ చాలా బాగా వస్తుంది. కర్రీస్ లో యాక్చువల్లీ మనం ఇక్కడ ఎక్కువ వాడడం కానీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఆవ నూనె వాడతారు తెలుసా. అదే చూడడానికి మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం పాలకూర వేసుకుంటాం మేడం, చిన్నగా కట్ చేసుకుంటాం. సో పాలకూర కూడా కలుపుకున్నాం. యాక్చువల్ గా చెప్పాలంటే మనం పాలు తాగితే కాల్షియం వస్తుంది అని అనుకుంటాం కదా, పాల కన్నా ఎక్కువ కాల్షియం పాలకూరలో ఉంటుంది. అండ్ దాంతో పాటు అమ్మాయిలకి చాలా ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది, రక్తం లేదు అని అమ్మాయిలు తిడుతూ ఉంటారు కదా, పాలకూర ఎక్కువ తింటే ఐరన్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం ఇట్లా కలుపుకున్నాం కదా మేడం, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఓ ఇంతగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బ్యాటర్ ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నాం. సో ఈ మసాలా బ్యాటర్ లో పెరుగు ఉంది, పెరుగుతో పాటు శనగపిండి ఉంది, శనగపిండితో పాటు కొద్ది పెప్పర్, కారము, ఉప్పు ఇవన్నీ వేసుకొని మిగతా కూడా జీరా పొడి అవన్నీ యాడ్ చేసి బ్యాటర్ లా చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసుకొని లాస్ట్ కు సాల్ట్ వేసి కొంచెం వేయన్నా మరి అయిపోతుంది. కొంచెం ఇప్పుడు ఉప్పు వేసినాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడకాలి. సో 10 minutes అని చూద్దామా? చూద్దాం మేడం. కలర్ఫుల్ గా ఉందిరా డిష్. అవును మేడం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మరి డిష్ అవుట్ చేసుకుందామా, ఇంకేమైనా ఉందా ప్రాసెస్? చేసుకుందాం మేడం, అన్న ఒకసారి రాను డిష్ అవుట్ నేను చేస్తా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నువ్వు హ్యాపీ కదరా, కర్రీస్ బాగా వచ్చినప్పుడు, వంట మంచిగా అయినప్పుడు, మనం చేసిన పని సక్సెస్ అయినప్పుడు ఎవరికైనా హ్యాపీయే కదా. పిల్లోడు పెరిగి పెద్దోడైనప్పుడు తల్లిదండ్రులకి, వంట బాగున్నప్పుడు కాంతానికి, అదో ఆనందం. పాలక్ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఏమండబోతున్నాను చెప్పండి ఈ రోజు నేను. ఏం వండుతున్నారు మీరు చెప్తే మాకు తెలీదు. నువ్వే గెస్. ఏంటి అవేవో ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, ఇవేవేవో ఎండుమిర్చి, ధనియాలు, ఉన్నాయి, అవన్నీ కొత్తిమీర. ఉన్నాయి. ఎండుమిర్చి పచ్చడి, ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిర్చి పచ్చడి అన్నట్టు కాదమ్మా. ఈ రోజు నేను నువ్వులు పచ్చడి చేస్తున్నా. నువ్వులు పచ్చడికి కావాల్సింది ఏంటంటే, ఇక స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చేస్తూ ఏమేమి కావాలో చెప్పేసేయండి. ఓకే తమ్ముడు, ఒక ప్యాన్ తీసుకురా.
సో మనం ఏంటంటే ఒక కప్పు ఈ నువ్వులు ఉన్నాయి కదా, వీటిని ప్యాన్ లో వేసుకుని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నట్టు. అన్న నాకు కొన్ని టిప్స్ కావాలన్న నీ నుంచి. చెప్పు ఏం కావాలి. ఇప్పుడు మనం ఒక జోక్ చెప్తాం, ఆడియన్స్ నవ్వలేదు అనుకో, మళ్ళా ఇంకో జోక్ చెప్పాలి. అంతేనా? వాళ్ళు నవ్వే వరకు చెప్తూనే ఉండాలి. మీరు జోక్ చేస్తారు కదా, అవును. మీరే నవ్వుతారా ఆడియన్స్ కూడా నవ్వుతారా? ఫస్ట్ నేను నవ్వేస్తా, ఎందుకంటే ఈ జోక్ అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు నవ్వుతారు. ఓన్లీ షోలాల వరకు కదా, మీ ఇంట్లో కూడా నవ్వుతారా? ఏ నూకరాజు ఎక్కడున్నా అక్కడ నవ్వులు తెలుసా? నూకరాజు కదా యాక్చువల్ నవ్వుల రాజు అని పెట్టొచ్చు థ్యాంక్స్ నిజంగా. అమ్మా. ఇది ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా. సో ఇలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కన తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఏంటంటే ఆయిల్ తమ్ముడు మేము ఎప్పుడే కానీ వంటకంలో వాడతాం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్. సో ఎంత వేయాలి ఆయిల్? పై నుంచి చెప్తా. సో ఈ ఆయిల్ కొంచెం కాగగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో నూకరాజు, అసలు నీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? ఆర్టిస్ట్ గా నువ్వు ఎదిగి ఓ సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకొని నీకంటూ గుర్తింపు తెచ్చుకున్నావు కదా, ఒక బెస్ట్ మెమరీ ఏంటి? బెస్ట్ మెమరీ అంటే టర్నింగ్ పాయింట్. అదే టర్నింగ్ పాయింట్ ఏంటి అని అంటే, యాక్చువల్ గా నేను జాబ్ చేసేటోడిని విజయవాడలో విటిపిఎస్ లో సూపర్వైజర్ గా జాబ్ చేసేటోడిని. ఇక చాలా సార్లు ట్రై చేశాను ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వద్దామని. ఒకసారి అయితే హైదరాబాద్ వచ్చేసి లగేజ్ తీసుకుని ఒక 3 రోజులు ఉన్నాను అంతే. ఇక ఎక్కువ లేను, వెళ్ళిపోయాను. ఈ టార్చర్ మన వల్ల కాదు అని. ఇక తర్వాత ఇంకా ఇండస్ట్రీని వదిలేసి పర్మనెంట్ గా గవర్నమెంట్ దాంట్లోనే జాబ్ లో ఫిక్స్ అయిపోదాం అని చెప్పి బ్లైండ్ గా ఇంకా అదే దాంట్లోనే ఉన్నా గవర్నమెంట్ జాబ్. ఒకనొక టైంలో ఏంటి అంటే మళ్ళీ ఆడిషన్ పెడితే ట్రై చేసామాట. సో అప్పుడు తీసుకున్నా, సరే ఒకసారి ట్రై చేద్దాము, ఒకవేళ మన వల్ల కాకపోతే అప్పుడు గివ్ అప్ ఇద్దాము అని చెప్పి అని అనుకున్నాను. బట్ అప్పుడు నేను ట్రై చేశాను, వర్కౌట్ అయ్యింది, సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండానే వచ్చాను. బట్ ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది ఇలా ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటూ ఉంటారు, బట్ రిస్క్ ఎందుకు అబ్బా లైఫ్ లో, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో రిస్క్ చెయ్యాలి హరియానా. యాక్చువల్ గా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు వాడి దగ్గర నుంచి అందరూ కూడా, అంటే అందరూ అన్ని ప్రొఫెషన్ లో కష్టపడతారు. బట్ ఇండస్ట్రీ అనేది కొంచెం అన్నిటి మీద డిఫికల్ట్. నిద్ర లేని రాత్రులు గడపాలి, సో తిండి లేని రోజులు గడపాలి, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి. సో అవన్నిటిని దాటుకుని సక్సెస్ కోసం చూస్తూ ఎదురు చూపులు అలాగే చూస్తూ ఉంటే అది ఖచ్చితంగా మన దగ్గరికి ఏదో ఒక రోజు వస్తుంది. సో ఇగో ఇట్లా ఇది ఫ్రై అయింది కదా, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ధనియాలు, ఇప్పుడు పొట్టు తీసుకున్న వెల్లుల్లి, నెక్స్ట్ చింతపండు, ఇవన్నీ వేసుకుని మంచిగా సో మేము ఏం చేస్తున్నామంటే నువ్వుల పచ్చడికి మేము ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. కానీ ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా చెప్పాను, ప్లీజ్ వేడిగా మిక్సీ జార్ ని, వేడిగా ఉన్న ప్రెషర్ కుక్కర్ ని దయచేసి ఓపెన్ చేయకూడదు, పేలుతాయి ఇవి. సో ఇది చల్లారాలి. ఇప్పుడు ఇది చల్లారే లోపు మనం నెక్స్ట్ తాలింపు వేసుకుందాం. సో ఇప్పుడు మనం అది చల్లయ్యే లోపు తాలింపు వేసుకుందాము. ఓకే, తాలింపు కూడా ఇందులో వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ వాడేసాం అనుకో మళ్ళీ తర్వాత మనమే కడుక్కోవాలి కాబట్టి. ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు. సో శనగపప్పు వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలన్నట్టు. ఫ్రై చేసుకుని లేదు మీకోసం చూస్తున్నాను, మీరు ఏమంటారు లేదు. ఎండుమిరపకాయలు కూడా కొంచెం గోలితే. సో ఇవి అయిపోయినాయి కాబట్టి మిక్సీకి వేసేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ పట్టేసి. సో యాక్చువల్లీ మేము ఇంతక చల్లారి పెట్టాం కదండి, మిక్సీ వేడిన వేయకూడదు అని చెప్పేసి. దీంట్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, తాలింపుకు సంబంధించినవన్నీ వేసుకున్నాం. దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే మేము కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటున్నాం. సో మనం నువ్వులు వేసుకుంటున్నాం కాబట్టి ఇది నువ్వుల పచ్చడే కదా. వండేది నువ్వా నేనా? అంటే నువ్వే అనుకో. నేను చేసి మధ్యలో నువ్వు వచ్చి నువ్వు వండినట్టు తాలింపు వచ్చుడు చెయ్యి మరి. సో ఇవన్నీ ప్రతి దాంట్లో ఏదో ఇన్వాల్వ్మెంట్ నాకు. సో మంచిగా ఈ నువ్వులన్నిటిని ఇందులో వేసుకోవాలన్నట్టు, కింద పడకుండా వేసుకోవాలి. ఎందుకు అట్లా కథలు చెప్పానా ఇన్వాల్వ్ అవ్వద్దని? నువ్వు ఈ చూడు కింద మొత్తం అలగపోస్తున్నావు. నీలాంటి పిల్లం ఉంటే గనక సంసారం 3 ముక్కలు 6 పువ్వులు అవుతుంది. మంచిదే కదా, హ్యాపీగా ఉంటాం అందరం. హ్యాపీగా ఆడుంటూ గుడి మెట్ల మీద ఉంటావు.
సో ఇగో ఇందులో నువ్వులు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, పచ్చి జీలకర్ర వేసుకుంటున్నావా? పచ్చిదే. ఓకే. సో కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా కొంచెం వాటర్ వేసుకోవాలన్నట్టు. సో నానబెట్టిన కొత్తిమీర వాటర్ వేస్తున్నావు, అట్లా వేయచ్చా? కడిగిందేనా? ఇది కడిగింది అమ్మా, ఈ వాటర్ అన్ని కదా, ఏదైనా కొంచెం లైట్ గా, ఎందుకంటే మనకి గ్రైండ్ అవ్వాలి కదా. ఈ కొంచెం ఇట్లా వేసుకుని మిక్సీకి వేయాలి, మిక్సీ పట్టేయాలి. మరి నేనేం పని చేయలేదు అంటారు, నేను మిక్సీ కన్నా ఇస్తాను. అదన్నా చెయ్యి. సో ఇవన్నీ వేసా, మరి ఇందులో ఉప్పు ఏమా? ఉప్పు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా? వేయాలి అంతా అయిన తర్వాత. అక్కడ ఉప్పు ఉంది, ఉప్పు తిన్న విశ్వాసం మర్చిపోద్దు అని అందుకే ఉప్పు వేయాలి. గుర్తు పెట్టుకుని మరి ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. మిక్సీ పట్టేసే. నువ్వుల పచ్చడి మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాం. మన నూకరాజు గారు చేసిన స్పెషల్ నువ్వుల పచ్చడి. అవును, ఇన్ని డిష్లు ఉండగా నీకు నువ్వుల పచ్చడి చేయాలని ఎందుకు అనిపించింది? అంటే అందరి మొక్కల నవ్వులు తెప్పిస్తాడు కదా, దానికి సింబాలిక్ గా నువ్వులా. సో మనకి ఇన్స్టెంట్ గా రెడీ అవుతుంది. అలాగే ఈ నువ్వుల పచ్చడి తింటే మనకి హెల్త్ కూడా మంచిది అన్నట్టు. అండ్ పచ్చళ్ళు అంటే మనకు ఎమోషన్, అందరికి తెలిసిందే. అందుకని నువ్వుల పచ్చడి చేసే ఈ రోజు. దీంట్లో మనం కొద్దిగా తాలింపు వేసుకుంటున్నాం. మీరు గమనిస్తే కనుక మేము ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నాం. నేను తయారు చేసిన నువ్వుల పచ్చడి. నూకరాజు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు షోకి వచ్చినందుకు మేము కడుపుబ్బా నవ్వుకున్నాం, మంచి రెసిపీస్ తెలుసుకున్నాం, ఎంటర్టైన్ కూడా అయ్యాం. సో మా వంటాస్టిక్ షో తరపున నీకోసం స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మంచిగా హ్యాపీగా వండుకున్నాము, గిఫ్ట్లు ఇచ్చుకున్నాము, అన్ని మాట్లాడేసుకున్నాం కాబట్టి మంచిగా ఫుడ్ కూడా కుమ్మాలి కదా. సో ఫ్రెండ్స్, పాలక్ శనగల కూర అండ్ అలాగే నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం ఒకసారి రీక్యాప్ చూసేయండి. పాలక్ శనగల కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో కొద్దిగా పెరుగు, శనగపిండి, ధనియాల పొడి, కారం, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆవ నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కలుపుకోవాలి. ఉడికిచ్చిన శనగలు, తరిగిన పాలకూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ శనగల కర్రీ రెడీ. నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, చింతపండు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఇంకొక పాన్ లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నువ్వులు, పచ్చి జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా వాటర్, కొద్దిగా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుని పైనుండి తాలింపు వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే నువ్వుల పచ్చడి రెడీ. తినేద్దామా? ఇంకా రెడీ. మొదలెడదామా? సో నూకరాజు, ఇప్పటివరకు నువ్వు లైఫ్ లో మర్చిపోలేని డిష్ ఏదైనా తిన్నావా? అమ్మో నేను మర్చిపోలేను బాబోయ్, ఇది గుర్తుకొస్తే అన్నట్టు. అంటే మంచిగా ఉండేదా లేకపోతే మంచిదైనా చెడ్డదైనా నీకేది గుర్తుకొస్తే అది చెప్పే. మనం వెజ్ కు కొంచెం దూరం అన్నట్టు, నాన్ వెజ్ కి దగ్గర అన్నట్టు బీట్రూట్ సలాడ్ అని ఒకటి చేశారు. నేను బీట్రూట్ పచ్చడి నీకు ఒకటి తిన్నా. చిన్నప్పటి నుంచి ఆ బీట్రూట్ చూస్తే ఇది రక్తం ఫ్రూట్ అని మైండ్ లో ఒకటి బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటది. ఆ బీట్రూట్ సలాడ్ పచ్చిది తిన్నప్పుడు అబ్బా ఏంటిది అనిపించింది. ఇక ఆ తర్వాత ఇక కర్రీలో అంటే ఇక మాకు విజయవాడలో దొరుకుతాయి నదిలో రొయ్యలు, పెద్ద రొయ్యలు. యాక్చువల్ గా అందరూ పొట్టు తీసి వండుకుంటారు కదా, మేము పొట్టు తీయం అన్నట్టు. రొయ్యలు వండుకుని అందులో ఎగ్స్ వేసుకోవాలి. ఆ ఉడికిన తర్వాత ఈ పులుసు అంతా లోపలికి వెళ్తుంది రొయ్యలోకి. ఆ రొయ్య మళ్ళీ ఇంత ఉంటుంది. సో ఆ రొయ్యలు ఇట్లా తీసి ఇట్లా పెట్టి అని వెనక్కి లాగితే అద్రిపోద్ది అసలు. ఆ తర్వాత పొట్టు తీసుకుని తింటే ఎక్సలెంట్ ఉంటది. నా ఫేవరెట్ అది. అండ్ మా షోలో చేసిన బీట్రూట్ పచ్చడి ఫస్ట్ టైం నేను తిన్నాను, కానీ నా ఒపీనియన్ మారిపోయింది, చాలా బాగుండింది. బాగుంది పాలక్ శనగల కర్రీ. నేను చేసింది కాకుండా వాడు చేసింది తిన్నాను అందుకే. మంచిగా ఉందిరా. మా పెరుగుతో బేస్ ప్రిపేర్ చేసావు కదా మసాలా, అది దీని హైలైట్ రా. మరి చట్నీ తిను. ఎంతసేపు మీ కాంతం తిని బాగుందిరా అంటున్నావు. నాది చట్నీ కొంచెం ఎక్కువ వేసుకో. బాగుందబ్బా చట్నీ. అయితే నాకు చట్నీ కూడా నచ్చింది. చట్నీ బాగుంది, కర్రీ బాగుంది. కంగ్రాచులేషన్స్ హరియానా, హోస్టింగ్ చాలా మంచిగా చేస్తున్నావు.
అలాగే కాంతం నువ్వు కూడా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. సో నేను చూస్తూ ఉంటా తెలుసా మీ ఎపిసోడ్స్, నాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ నుకరాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా కీప్ వాచింగ్ వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సన్ జెమినీ. టాడా, బాయ్.